హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో బయట వర్షం పడుతున్నప్పుడు సాయంత్రం పూట టీ తాగే టైంలో ఇలా పకోడీ చేసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. అలాగే మనం బయట బండి పైన కొంటే ఎలా ఉంటుందో టేస్ట్ అలా వస్తుందండి. కాబట్టి నేను చూపించే పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. కాబట్టి సింపుల్గా చేసే ఈ పకోడీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ 1 కప్పు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. ఈ ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ పకోడీ కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాక దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ఉల్లిపాయలని బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు ఉల్లిపాయల్లోంచి వాటర్ అనేది బయటికి వస్తుందన్నమాట. సో అందుకని ఇలా ఉల్లిపాయలని విడివిడిగా చేసేలాగా కలిపేసుకోవాలి. సాల్ట్ వేసి ఇలా కలుపుకొని రెడీగా పెట్టుకున్నాక ఉల్లిపాయల్లోకి ఇప్పుడు నెక్స్ట్ మనము పచ్చిమిర్చిని 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నానండి. మీరు కారం ఎక్కువ కావాలంటే ఇంకా 2 కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 వేసుకున్నాను, ఎలాగో కారం వేసుకుంటాం కాబట్టి. అలాగే కరివేపాకు కొత్తిమీరను ఇలా సన్నగా తరుగుకొని వేసుకోవాలి. కరివేపాకు కొత్తిమీర అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ పకోడీకి అంత బాగుంటుందండి. కాబట్టి తప్పకుండా ఎక్కువే వేసుకోండి. అలాగే దీంట్లోకి ఇప్పుడు నెక్స్ట్ 1.5 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. బేసన్ అంటారు కదా, అది జల్లించి తీసుకోవాలండి. నేను ఆల్రెడీ జల్లించుకున్నాను కాబట్టి అలానే వేసేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. వీటిలోకి అలా కచ్చాపచ్చాగా దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పసుపు, రుచికి సరిపడా కారం, ఉప్పు వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం వేరే మసాలాలు అంటూ ఏవి వేయట్లేదండి, చాలా సింపుల్గా చేస్తున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి వేసుకుంటున్నాము, అదేంటనేది ఇప్పుడు చెప్తాను మీకు. ఇలా అన్నీ బాగా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి 1 టీ స్పూను బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకోవడం వల్ల పకోడీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇది సీక్రెట్ అనమాట. వేసి ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ బటర్ని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బటర్ అంతా కలిసేలాగా బాగా పిండిలోకి మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, మీరు రూమ్ టెంపరేచర్లో పెట్టుకుంటే బటర్ అనేది ఈజీగా కలిసిపోతుంది. కాబట్టి రూమ్ టెంపరేచర్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లోంచి తీయగానే పెడితే కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేయొద్దండి. ఉల్లిపాయలు పకోడీకి కొంచెం గట్టిగా ఉండాలి పిండి, కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వేసుకొని పిండి అనేది కొంచెం గట్టిగానే తడుపుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం గట్టిగానే తడుపుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ అనేది కూడా బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయ్యాకే మనము పకోడీని కొంచెం కొంచెంగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలన్నమాట. ఇట్లా విడివిడిగా వేసుకోవాలి. ఒకే దగ్గర ముద్దలాగా కూడా వేయొద్దండి. ఇలా విడివిడిగా వేసుకుంటే పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మనం వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేసుకోవాలి. వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. నురగంతా పోయే వరకు వాటిని కదపకూడదండి, లేదంటే ఆ పకోడీ విరిగిపోతుంది. కాబట్టి కొంచెం ఫ్రై అయ్యాక ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చాక వీటిని ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలి తీసుకొని ఆయిల్ నుంచి. చాలా సింపుల్ కదండి. సాయంత్రం టీ తాగే టైంలో ఏం చేయాలని ఆలోచించినప్పుడు 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది పకోడీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వేయట్లేదండి. బటర్ అనేది ఇప్పుడు దాదాపు అందరి ఇళ్లల్లో ఉంటుంది కాబట్టి వీలైతే బటర్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బటర్ గనక లేదనుకోండి, వేడి వేడి ఆయిల్ వేసుకున్నా చాలా బాగుంటుంది. అలా అయినా ట్రై చేయొచ్చు. కానీ బటర్ వేసుకుంటే టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగుందో. నేను కొద్దిగా కరివేపాకును కూడా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకున్నాను. వీటితో పాటు కరివేపాకు కూడా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఈ పకోడీతో పాటు మనము వేడి వేడి టీ పెట్టుకొని తాగామనుకోండి, చాలా బాగుంటుందండి. ఇంకేం అవసరం లేదు. బయట వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి టీ పెట్టుకొని ఈ పకోడీ తింటే ఇంకేం కావాలి చెప్పండి. పకోడీని ఇలానే తినేయచ్చు, లేదంటే పిల్లలైతే సాస్ అడుగుతారు కదా, సాస్తో తిన్నా చాలా బాగుంటుందండి. ఎలా తిన్నా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.